Hi, this is Mankumar. సో టుడే ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్ సంబంధించి కెమిస్ట్రీ ప్రాక్టికల్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా? సో టోటల్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ 30 మార్క్స్ ఇన్ 3 hours. ఓకే, ఇన్ దట్ 3 parts ఆర్ దేర్. 3 భాగాలు ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ క్వాలిటేటివ్ అనాలిసిస్, గుణాత్మక విశ్లేషణ. సో 10 marks, టోటల్ 30 marks. ఇన్ దట్ 10 marks క్వాలిటేటివ్ అనాలిసిస్, గుణాత్మక విశ్లేషణ. ఓకే, సో నెక్స్ట్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్, ఘనపరిమాణాత్మక విశ్లేషణ. సో హియర్ 8 marks. నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఇన్ దట్ 4 parts are there, A, B, C, D. In a particular examination, either morning shift or afternoon shift, so any one is given, either A or B or C or D. So anyone, these third part, these 4, so 6 marks are there. So first, identification of functional group in given organic compound. సో ఇవ్వబడిన కార్బన్ సమ్మేళనంలోని ప్రమేయ సమూహాన్ని గుర్తించుట. సో 6 marks. ఆర్ సెకండ్ వన్, హియర్ బి, ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్. సో కొలాయిడల్ ద్రావణాన్ని తయారు చేయుట, ఇట్ ఈస్ ఆల్సో 6 marks. ఆర్ క్రోమటోగ్రఫీ, సో ఇట్ ఈస్ ఆల్సో 6 marks. నెక్స్ట్ ఆర్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్స్. సో కార్బోహైడ్రేట్ లేదా ప్రోటీన్ల గుణాత్మక పరీక్షలు. సో ఇన్ థర్డ్ పార్ట్ A, B, C, D, ఎనీ వన్ ఈజ్ గివెన్. సో దీస్ ఆర్ 6 marks. సో ఏది ఇచ్చినా 6 marks ఏనమ్మా. నెక్స్ట్ వైవా వాయిస్ 2 marks. ఓకే, దిస్ వైవా వాయిస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ప్రాక్టికల్ అండ్ ఆల్సో సమ్టైమ్స్ ఆస్కింగ్ రిలవెంట్ థియరీ ఆల్సో. ఓకే, సో థియరీ మీద కూడా అడగొచ్చండి. మీకు ప్రాక్టికల్ కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినా థియరీ మీదైనా వైవా వాయిస్ అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ 2 marks అండ్ రికార్డ్ 2 marks. టోటల్ 30 marks ఇన్ 3 hours. ఇప్పటివరకు మీకు చెప్పిందంతా చూసి కొద్దిగా ఫియర్ ఉండొచ్చు. సో ఫియర్ లేకుండా ల్యాబ్లో ప్రాసెస్ ఏంటనేది ఒకసారి నేను బ్రీఫ్గా చెప్తాను. సో జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రికార్డు, ప్రాజెక్టు, హాల్ టికెట్, సో ల్యాబ్కి ఎంటర్ అవుతారండి. సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు అక్కడ ఒకటి బుక్లెట్ ఒకటి ఉందండి, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఒకటి ఉంటుంది, ఆన్సర్ షీటు. నెక్స్ట్ దాంట్లోనే ఎడిషనల్ కూడా ఉంటుందండి. సో బుక్లెట్, ఎడిషనల్ 2 క్లబ్ చేసిస్తారు. సో వాటిని జంబుల్ చేసిస్తారండి. సో అంటే 1 to 20 సీట్ నెంబర్స్ ఉంటాయి. సో 1 to 20లో పెన్తో రాసి కానీ పెన్సిల్తో రాసి కానీ ఉంటాయండి. ఆ 20 నెంబర్స్లో ఏ సీట్ నెంబర్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు సో మీ సీట్ అక్కడ నించోవాలండి. సో అక్కడ నించిన తర్వాత మీకు 2 ఇచ్చారు, ఆన్సర్ సీట్ ఇచ్చారు. నెక్స్ట్ అది ఎడిషనల్ కూడా ఉంటుందండి. సో ఆన్సర్ సీట్లో ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ ఫిలప్ చేసి డేటు, సెషన్ ఫిలప్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 అండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే సాల్ట్ అనాలిసిస్ అండి, అదే గుణాత్మక విశ్లేషణ అని చెప్పాం కదా అది. సో ఫస్ట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అక్కడ రాస్తారండి. బుక్లెట్లో, ఆన్సర్ బుక్లెట్లో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ రాస్తారు. థర్డ్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాచ్కి 3rd D అని వచ్చింది అనుకోండి. సో 3rd D అంటే సో క్వాలిటీ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ లేదా ప్రోటీన్ల గుణాత్మక పరీక్షలు రాయండి అని ఇస్తారండి. అది 1, 3 క్వశ్చన్స్ మెయిన్ ఆన్సర్ బుక్లో రాయాలండి. ఎడిషనల్ సీట్లో క్వశ్చన్ నెంబర్ 2 అండి. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఓకేనా, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేది క్వశ్చన్ నెంబర్ 2, ఘనపరిమాణాత్మక విశ్లేషణ క్వశ్చన్ నెంబర్ 2 ఎడిషనల్ సీట్ మీద రాయాలండి. క్వశ్చన్ చెప్తారు, క్వశ్చన్ డిక్టేషన్ చేసిన తర్వాత క్వశ్చన్ నోట్ చేసుకొని సో ఫస్ట్ 10 minutes మీరు చేయవలసింది ఏంటంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్, ఘనపరిమాణాత్మక విశ్లేషణ, టైట్రేషన్ దేనికి సంబంధించింది, దానికి సంబంధించిన ఎయిమ్, ఓకే, అపార్టస్, ప్రిన్సిపల్, కెమికల్స్ రిక్వైర్డ్, ఓకే, ఎండ్ పాయింట్, ఫార్ములా, టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్, టేబులర్ కాలం. సో ఇవి రాసి ఫస్ట్ 10 minutesలో మీరు రాసి ఉండాలండి. ఆ ఫస్ట్ 10 minutes రాసిన పేపర్లో కరెక్షన్ చేస్తారండి. 2 marks అండి. అంటే ఈక్వేషన్ కంపల్సరీ ఉండాలి. ప్రిన్సిపల్, ఈక్వేషన్ ఆర్ ప్రిన్సిపల్, సూత్రం అండి. సో అది కంపల్సరీ ఉండాలి. సో అవి ఎడిషన్స్ ఆఫ్టర్ 10 minutes సో కలెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు బుక్లెట్లో సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1, 3 క్వశ్చన్స్ రాశారు కదండి. సో ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి
ఓకే, గుణాత్మక విశ్లేషణ సంబంధించి మీరు ప్రొసీజర్ రాయాలండి. మీకు ఆల్రెడీ ప్రొసీజర్, సిస్టమేటిక్ ప్రొసీజర్ మీకు ఇచ్చి ఉంటారు. ఆ ప్రొసీజర్లో ఉన్న ప్రిలిమినరీ టెస్టులు, ఓకేనా, అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్, సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్, గ్రూప్ సెపరేట్ టేబుల్, ఓకేనండి. నెక్స్ట్ ఫైనల్గా రిపోర్టు, ఓకేనండి. సో అంటే తెలుగు వాళ్ళకి చూడండి, ఇది ప్రాథమిక పరీక్షల్లో అన్ని టెస్టులు రాస్తారండి. తర్వాత యానియాలు గుర్తించే పరీక్షలు రాస్తారు. తర్వాత యానియాన్ నిర్ధారణ పరీక్షలు, తర్వాత క్యాటియాన్ గ్రూప్ల విభజన పట్టిక, క్యాటియాన్ నిర్ధారణ పరీక్ష రాస్తారు. సో రాసిన తర్వాత ఫైనల్గా కరెక్ట్ రిపోర్టు ఇస్తారండి. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సో ఈ ప్రాసెస్ ఏంటంటే మీరు ప్యారల్గా రాస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలండి ఎగ్జాము. ఓకే, మీరు టెస్టులు చేస్తూ ఉండాలి, సో అలాగే రాస్తూ ఉండాలి. అలాగని కంప్లీట్ చేసుకుంటూ ఉండకూడదు, అలాగే రాస్తూ ఉండకూడదండి. సో ఆన్ పేపర్ రాయడం ఇంపార్టెంట్. మీకు 30 మార్క్స్ రావాలనుకుంటే ఆన్ పేపర్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బిఫోర్ చెప్పిన ప్రతి టెస్టు ఓకేనా కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఏ యానియన్ వస్తే ఆ యానియన్ టెస్టులు కంపల్సరీ రాయాలి. ఆన్ పేపర్ రాస్తే కంపల్సరీ ఫుల్ మార్క్స్ వస్తాయండి. ఆన్ పేపర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్యారలల్గా సో కన్సర్న్ ఎగ్జామినర్ మీకు టెస్ట్ ఏదైనా చేయమన్నప్పుడు, యానియన్ టెస్ట్ కానీ క్యాటియన్ టెస్ట్ కానీ చేయమన్నప్పుడు అది చేసి చూపించాలండి, ఓకేనా. సో ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే 1.5 hour టైం పడుతుంది మీరు సాల్ట్ అనాలిసిస్ చేసి, ఓకేనా, ప్రొసీజర్ రాసేటప్పటికి. నెక్స్ట్ మీకు థర్డ్ పార్ట్ సంబంధించి సో కార్బోహైడ్రేట్స్ 10 మెంబర్స్కి, ఆడ్ నెంబర్స్కి కార్బోహైడ్రేట్స్, ఈవెన్ నెంబర్స్కి ప్రోటీన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5 వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఇచ్చారనుకోండి, ఈవెన్ నెంబర్స్కి ప్రోటీన్స్ ఇస్తారండి. 10 మెంబర్స్కి కార్బోహైడ్రేట్స్, 10 మెంబర్స్కి ప్రోటీన్స్ ఇస్తారు. సో ఆ టెస్టులు ఎవరికి ఏది ఇచ్చారో ఆ టెస్టులు రాస్తారు, ఓకేనా. సో ఆ టెస్టులు అవకాశం ఉంటే చేస్తారండి, టైం బట్టి చేస్తారు. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ 45 minutesలో మీకు మళ్ళీ ఎడిషనల్ సీట్ బ్యాక్ ఇస్తారండి. ఎడిషనల్ సీట్లో మీరు ఏం చేయాలంటే టైట్రేషన్ ప్రొసీజర్ చేసి, సో మీకు వచ్చిన వాల్యూమెట్రిక్ రీడింగ్ని ఒక టేబుల్ కాలంలో ఎంటర్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్గా రిపోర్ట్ రాయాలండి. సో ఆ రిపోర్ట్ రాసిన తర్వాత క్యాలిక్యులేషన్స్ రైట్ హ్యాండ్ సైడ్ క్యాలిక్యులేషన్ చూపించాలి. క్యాలిక్యులేషన్స్కి 1 mark ఉంది. సో ఎర్రర్ అప్ టు 1% ఉంటే మార్క్స్ ఏమి పోవండి, 4 marks కట్గా వస్తాయి. సో 1% దాటితే 1 mark కట్ అవుతుందండి, 1 to 2% ఉంటే. సో 2% అబవ్ ఉంటే 2 marks కట్ అయిపోతాయి, ఓకేనా. సో ఈ విధంగా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేయాలి. సో అలాగే వైవా వాయిస్ అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకేనండి. మీకు క్లారిటీగా ఉందా లేదా, ప్రాక్టికల్ మీద అవగాహన ఉందా లేదా తెలియడం గురించి. సో దానికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ ఏ క్వశ్చన్ అడిగినా మీరు నిర్భయంగా చెప్పాలి, ఓకేనా. సే ఎస్ ఆర్ నో. సో క్లియర్గా మీరు మాట్లాడి చెప్పాలండి ఇదండి. ఇప్పుడు 1, 2, 3 పార్ట్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ పార్ట్ సాల్ట్ అనాలిసిస్, గుణాత్మక విశ్లేషణ. సెకండ్ పార్ట్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. థర్డ్ పార్ట్ వీటి యొక్క ఇండివిజువల్ అనాలిసిస్, సిస్టమేటిక్ అనాలిసిస్. ఓకే, మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, స్ప్లిట్టింగ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. క్వాలిటేటివ్ అనాలిసిస్ గుణాత్మక విశ్లేషణ 10 marks అమ్మ. సో యాక్చువల్గా దీంట్లో 24 సాల్ట్స్ ఉంటాయండి, ఓకే. సో 24 సాల్ట్స్లో ఒక బ్యాచ్కి 12 సాల్ట్స్ ఇస్తారు. సో అంటే బ్యాచ్కి 20 members ఉంటారు కదమ్మా. సో 12 membersకి ఇండివిజువల్ సాల్ట్ వస్తుంది, రిమైనింగ్ 8 membersకి రిపీట్ అవుతుంది, ఓకేనా. సో ఈ 24 సాల్ట్స్ వాటర్ సాల్యుబుల్ సాల్ట్స్ నీటిలో కరుగుతాయండి, ఓకే. సో నౌ ఇన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ స్టేట్. సో సాల్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఫిజికల్ స్టేట్, భౌతిక స్థితి. సో ఆల్ సాల్ట్స్ ఆర్ క్రిస్టలైన్ అంటే స్ఫటికం. భౌతిక స్థితి ఏంటి చెప్పాలండి, స్ఫటికం. సో ఈ భౌతిక స్థితికి 1/2 mark అండి, ఓకే. నెక్స్ట్ కలర్. సో 24 సాల్ట్స్లో కలర్స్ ఉంటాయి. సో ఆ కలర్స్ వైట్ ఆర్ కలర్లెస్ అంటే రంగు లేదని చెప్పాలండి. వైట్ అన్న రంగు లేదన్నా ఒకటేనండి, కలర్లెస్ అన్న ఒకటే. సో అలాగే కొన్ని సాల్ట్స్ పేల్ పింక్ కలర్ ఉంటుంది, లేత పింక్ రంగు. కొన్ని సాల్ట్స్ డార్క్ గ్రీన్ ఉంటాయి, ఓకేనా, లేత ఆకుపచ్చ రంగు ఉంటుంది. సో ముదురు ఆకుపచ్చ రంగు ఉంటుంది, ఓకేనా. సో ఆ కలర్ రాయాలండి. కలర్ రాసేది మేబీ ఏ సాల్ట్ అనేది చెప్తే 1/2 mark అండి కలర్. నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్. ఫ్లేమ్ టెస్ట్కి 1/2 mark. జ్వాల పరీక్ష. ఫ్లేమ్ టెస్ట్ అంటే ఏంటమ్మా, జ్వాల పరీక్షకి 1/2 mark. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ హీట్. సో సాల్ట్ డైరెక్ట్గా తీసుకొని మనం హీట్ చేస్తే టెస్ట్ ట్యూబ్లో, డ్రై టెస్ట్ ట్యూబ్లో హీట్ చేస్తే, పొడి పరిశ్రమలో తీసుకొని హీట్ చేస్తే, ఓకేనా, వేడి పరీక్ష అంటాము. వేడి చేసినప్పుడు సో వచ్చే అబ్జర్వేషన్ బేస్ చేసుకొని దానికి 1/2 mark ఉంటుందమ్మా.
అంటే ఈ 4 టెస్ట్ని ప్రిలిమినరీ టెస్ట్లు అంట, ప్రాథమిక పరీక్షలు అంట. వీటికి 4 ఆఫ్స్ 2 మార్క్స్ అండి. ఏ సాల్ట్ ఇచ్చినా కంపల్సరీ రాయాలి, 2 మార్క్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్. యానియాన్స్ని గుర్తించే పరీక్షలు అండి. సో ఇక్కడ 24 సాల్ట్స్లో మనకి సో యాక్చువల్గా సో 6 యానియాన్స్ ఉన్నాయండి. చూడండి 6 యానియాన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బనేట్, నెక్స్ట్ ఎసిటేట్, నెక్స్ట్ హ్యాలైడ్స్. హ్యాలైడ్స్లో బ్రోమైడ్, క్లోరైడ్, నెక్స్ట్ నైట్రేట్, నెక్స్ట్ సల్ఫేట్. సో 6 యానియాన్స్. ఈ 24 సాల్ట్స్లో 6 యానియాన్స్ ఉంటాయండి. ఓకే. సో కార్బనేటు, ఎసిటేటు, హ్యాలైడ్స్ మీన్స్ క్లోరైడ్ ఆర్ బ్రోమైడ్, క్లోరైడ్ లేదా బ్రోమైడ్, నెక్స్ట్ నైట్రేట్, సల్ఫేట్. సో ఈ యానియాన్స్ 24 సాల్ట్స్లో ఈ యానియాన్స్ ఉంటాయండి. సో యానియాన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ గుర్తించే పరీక్షకి మనకి 4 మార్క్స్ అండి. యానియాన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్కి 4 మార్క్స్. సో ఆ 4 మార్క్స్ ఈచ్ యానియాన్, ఏ యానియాన్ వస్తే ఎన్ని మార్క్స్ అనేది ఒకసారి చూద్దామండి. సో ఇది సాల్ట్ కంటెంట్, మీకు ఇచ్చిన సాల్ట్లో కార్బనేట్ ఉందనుకోండి. సో కార్బనేట్కి ఈ 4 టెస్ట్లు రాయాలండి. 4 టెస్ట్కి ఈచ్ టెస్ట్కి 1 మార్క్ ఉందండి. ఫస్ట్ యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl 1 మార్క్. ఓకే. సజల HClతో చర్య, దానికి 1 మార్క్ అండి. నెక్స్ట్ టెస్టింగ్ విత్ బర్నింగ్ స్ప్లెండర్ ఆర్ లైమ్ వాటర్. సో ఆ యాక్షన్ ఆఫ్ HCl టెస్ట్లోనే బర్నింగ్ స్ప్లెండర్తో మనం టెస్ట్ చేస్తామండి. సో ఇన్ ద టెస్ట్ కార్బనేట్ ఈస్ దేర్, CO2 గ్యాస్ ఈస్ ఎవాల్వ్. సో ఇట్ పుట్స్ ఆఫ్ బర్నింగ్ స్ప్లెండర్. CO2 వాయువు విడుదలవుతుంది. ఆ CO2 వాయువుని అగ్గిపుల్లను ఉంచిన, ఓకే, మండుతున్న అగ్గిపుల్లను ఉంచిన అది ఆర్పివేస్తుందండి. సో కామన్గా ఆ 2 పాయింట్స్కి మనకి 1 మార్క్ ఉంటుందండి, 2 మార్క్స్. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్. ఓకే. యాక్షన్ ఆఫ్ BaCl2 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్ఫర్మేషన్ టెస్ట్కి చెప్పొచ్చు. యాక్షన్ ఆఫ్ BaCl2, సో సాల్ట్ సొల్యూషన్కి BaCl2 యాడ్ చేస్తే, గివెన్ సాల్ట్ సొల్యూషన్ ఇచ్చిన లవణ ద్రావణానికి BaCl2 సొల్యూషన్ యాడ్ చేస్తే మనకి వైట్ ప్రెసిపిటేట్ వస్తుందండి, తెల్లని అవక్షేపం వస్తుంది. ఆ తెల్లని అవక్షేపం, ఓకే, సాల్యుబిలిటీ ఆఫ్ ది అబౌవ్ ప్రెసిపిటేట్ ఇన్ డైల్యూట్ HCl, ఓకే, విచ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ HCl. ఇది డైల్యూట్ HClలో కరగదండి. సో దానికి 1 మార్క్. అంటే టోటల్గా యానియాన్కి 4 మార్క్స్ అండి. ఏ యానియాన్ ఇచ్చినా 4 మార్క్స్. ఇక్కడ కార్బనేట్కి 4 మార్క్స్. అంటే ఈ 1 మార్క్ ఈ టెస్ట్లు కంపల్సరీ మీరు రాయాలి. ఈ టెస్ట్ ఏది రాయకపోయినా మార్క్ రాదండి. సో నెక్స్ట్ అలాగే ఎస్టేట్కి వచ్చేటప్పటికి యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl టెస్ట్ చేయాలి, 1 మార్క్. టెస్ట్ విత్ న్యూట్రల్ FeCl3 సొల్యూషన్, 1 మార్క్. అంటే తటస్థ FeCl3 ద్రావణంతో చర్య. నెక్స్ట్ బాయిలింగ్ ది అబోవ్ సొల్యూషన్ విత్ వాటర్తో బాయిల్ చేసినప్పుడు, వేడి చేసినప్పుడు 1 మార్కు. నెక్స్ట్ ఎస్టరిఫికేషన్ టెస్ట్ 1 మార్క్, ఎస్టరీకరణ చర్యకు 1 మార్క్. సో ఈ విధంగా మనకి ఎస్టేట్కి వచ్చేటప్పటికి ఆ 4 మార్క్స్ స్ప్లిట్టింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ హ్యాలైడ్స్ వచ్చేటప్పుడు, హ్యాలైడ్స్లో క్లోరైడ్ బ్రోమైడ్కి సేమ్ టెస్ట్లు అండి. సో అందులో యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl 1 మార్కు. సో యాక్షన్ ఆఫ్ కాన్స్టెంట్ H2SO4, గాడ్ H2SO4తో చర్య 1 మార్కు. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ MnO2 అండి, MnO2 అండ్ కాన్సన్ట్రేట్ H2SO4, గాడ్ H2SO4, MnO2 మరియు గాడ్ H2SO4తో చర్య 1 మార్కు. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ 1 మార్క్. ఓకే. సో ఈ లాస్ట్ టెస్ట్ని జనరల్గా కన్ఫర్మేషన్ టెస్ట్ కింద కన్సిడర్ చేస్తాము, నిర్ధారణ పరీక్షల కింద చెప్తామండి. సో క్లోరైడ్ బ్రోమైడ్ సేమ్ టెస్ట్లు అండి, 4 మార్క్స్. క్లోరైడ్ ఇచ్చినా బ్రోమైడ్ ఇచ్చినా సేమ్ టెస్టులు రాయాలి కంపల్సరీ. ఈచ్ 1 మార్క్ అండి, 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ నైట్రేట్, యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl 1 మార్క్. ఓకే. సో కాన్స్టెంట్ H2SO4, గాడ్ H2SO4తో చర్య 1 మార్క్. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ కాఫర్ టర్నింగ్స్ అండ్ కాన్స్టెంట్ H2SO4, కాఫర్ రాగి ముక్కలు మరియు గాడ్ H2SO4 చర్యకి 1 మార్క్ అండి. సో బ్రౌన్ టెస్ట్ అండి. సో బ్రౌన్ టెస్ట్ 1 మార్క్, బ్రౌన్ టెస్ట్ 1 మార్క్. సో ఇది కన్ఫర్మేషన్ టెస్ట్ అండి నైట్రేట్కి. సో ఏ యానియాన్ ఇచ్చినా 4 మార్క్స్ ఈ విధంగా స్ప్లిట్టింగ్ ఉంటుందండి. నెక్స్ట్ సల్ఫేట్, యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl 1 మార్క్. ఓకే. సో యాక్షన్ ఆఫ్ కాన్స్టెంట్ H2SO4 1 మార్క్, గాడ్ H2SO4తో చర్య. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ BaCl2 ద్రావణంతో చర్యకి 1 మార్క్ అండి. నెక్స్ట్ సాల్యుబిలిటీ ఆఫ్ ది అబోవ్ ప్రెసిపిటేట్ ఇన్ కాన్స్టెంట్ HCl. సో గాడ్ HClలో దాని సాల్యుబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే పై టెస్ట్కి కంటిన్యూషన్ అండి. సో విచ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్స్టెంట్ HCl. ఇది గాడ్ HClలో వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ తెల్లని అవక్షేపం గాడ్ HClలో కరగదండి, insoluble in constant HCl, so 1 mark. So it is the 4 marks. So anions, any anion is given 4 marks. So here have to observe, ఇట్లా మీరు అబ్జర్వ్ చేయండి. సో అన్నిట్లో కామన్గా డైల్యూట్ HCl టెస్ట్కి 1 మార్క్ అండి.
సో మీరు కంపల్సరీ సజల్ ఎస్సీఎల్తో చర్య కంపల్సరీ రాయాలి, 1 మార్క్ ఉంటుంది. సో అన్ని యానియాన్స్కి సజల్ ఎస్సీఎల్తో చర్య కంపల్సరీ రాయాలండి. ఆ సజల్ ఎస్సీఎల్తో చర్యకి 1 మార్కు. సో క్లోరైడ్ బ్రోమైడ్, క్లోరైడ్ బ్రోమైడ్, హ్యాలైడ్స్ నైట్రేట్. సో యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెస్ కామన్ టెస్ట్. సో రెండింటికి గాడ్ H+O4తో చర్య అనేది కామన్ టెస్ట్ ఉంటుందండి. యానియాన్స్ ఐడెంటిఫికేషన్ 4 మార్క్స్. సో ఇనీషియల్ ప్రిలిమినరీ టెస్ట్ ప్రాథమిక పరీక్షలు 2 మార్క్స్, టోటల్ 6 మార్క్స్ అయిందండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటియాన్. సో క్యాటియాన్స్ ఇన్ ద 24 salts. సో యాక్చువల్లీ 12 క్యాటియాన్స్ ఆర్ దేర్. సో 24 saltsలో ఆల్మోస్ట్ 12 క్యాటియాన్స్ ఉంటాయండి. ఆ క్యాటియాన్స్ని గ్రూప్స్ కింద సెపరేట్ చేస్తారండి. ఆ గ్రూప్ సెపరేట్ టేబుల్కి 2 మార్క్స్ అండి. గ్రూప్ సెపరేట్ టేబుల్ రాయాలి, ఓకేనా. సో గ్రూప్ సెపరేట్ టేబుల్ 2 మార్క్స్. నెక్స్ట్ క్యాటియాన్ కన్ఫర్మేషన్ టెస్ట్కి 1 మార్క్. క్యాటియాన్ కన్ఫర్మేషన్ టెస్ట్కి ఎంతండి? 1 మార్క్, ఓకేనా. సో ఫైనల్లీ కరెక్ట్ రిపోర్ట్ రాసినందుకు 1 మార్క్ అండి. అంటే ది గివెన్ సాల్ట్ కంటైన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ యానియాన్ క్లోరైడ్, క్యాటియాన్ స్ట్రాన్సియం. సో యానియాన్ క్లోరైడ్, క్యాటియాన్ స్ట్రాన్సియం అండి. సో ది గివెన్ సాల్ట్ ఈస్ స్ట్రాన్సియం క్లోరైడ్, మేబీ ది గివెన్ సాల్ట్ ఈస్ స్ట్రాన్సియం క్లోరైడ్. సో రిపోర్ట్ 1 మార్క్ అండి. టోటల్లీ సో 10 మార్క్స్. ఇట్ ఈస్ క్వాలిటేటివ్ అనాలిసిస్, గుణాత్మక విశ్లేషణ, ఓకేనండి. సో నెక్స్ట్ టైట్రోమెట్రిక్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ 8 మార్క్స్. ఓకే, సో ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ జనరల్లీ హియర్ ఫస్ట్ 10 minutes ప్రొసీజర్. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఫస్ట్ 10 minutes ప్రొసీజర్ రాయాలండి. సో ఆ ప్రొసీజర్ ఇచ్చిన టైటరేషన్ క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ప్రొసీజర్ ఫస్ట్ 10 minutesలో రాయాలండి. ఎయిమ్, అపార్టస్, ప్రిన్సిపల్, ఫార్ములా, టేబులర్ ఫామ్ అండ్ టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ 10 minutesలో ఇచ్చిన టైటరేషన్కి మనం రాయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకుందాం, Na2CO3 వర్సెస్ HCl ఉందండి. సోడియం కార్బోనేట్ వర్సెస్ హైడ్రోజన్ క్లోరైడ్, Na2CO3 వర్సెస్ HCl. సో టైట్రేషన్ ఇచ్చాడండి. సో ఆ టైట్రేషన్కి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే ఓకే, సో ఇట్ ఈస్ ది క్వశ్చన్. ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ 1000 ml ఆఫ్ ది గివెన్ సొల్యూషన్. 0.05 molar సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ఈజ్ సప్లైడ్. ఇట్ ఈస్ ది క్వశ్చన్. ఇవ్వబడిన 100 ml ద్రావణంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం భారమును లెక్కగట్టము. 0.05 molar గాఢత గల సోడియం కార్బోనేట్ ద్రావణం ఇవ్వబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిమ్. సో సేమ్ క్వశ్చన్కి 2 అని యాడ్ చేసి ఎయిమ్ రాస్తారండి. సో తెలుగు మీడియం వాళ్ళు ఇవ్వబడినది, ఓకేనా. సో సేమ్ లెక్క కట్టుమ దగ్గర లెక్క కట్టుట పెట్టి యాస్టీజ్గా క్వశ్చన్ నోట్ చేస్తారండి. అది ఎయిమ్ అవుతుంది. సో ఈ ఎయిమ్లో మనకి ఇక్కడ ఈ టైట్రేషన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ కెమికల్స్ రిక్వైర్డ్ ఫస్ట్ హియర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఓకే, సోడియం కార్బోనేట్ సొల్యూషన్, సోడియం కార్బోనేట్ ద్రావణం. అలాగే ఈ టైట్రేషన్ యాక్చువల్గా Na2CO3 వర్సెస్ HCl, ఇట్ ఈజ్ యాసిడ్ బేస్ టైట్రేషన్. సో ఆమ్ల క్షార అంశమాపనం అండి. సో ఆమ్ల క్షార అంశమాపనం కాబట్టి ఇక్కడ ఇండికేటర్ని యూజ్ చేస్తారు. ఆ ఇండికేటర్ ఏంటంటే మెథైల్ అరేంజ్ ఇండికేటర్ని యూజ్ చేస్తారండి. సో మెథైల్ అరేంజ్ ఇండికేటర్ సొల్యూషన్స్లో రాయాలండి. సో సొల్యూషన్ ఏంటండి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం కార్బోనేట్ అండ్ మెథైల్ అరేంజ్ ఇండికేటర్ని యూజ్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ Na2CO3 plus HCl gives rise to NaCl plus H2O plus CO2 ఈక్వేషన్ రాస్తారండి. సో ఈక్వేషన్ రాసి మోల్స్, Na2CO3 మోల్స్, HCl మోల్స్ మీరు నోట్ చేస్తారు. అలాగే మొలారిటీస్ ఇచ్చాడండి. సో ఫార్ములా ఏంటంటే M1V1/N1 = M2V2/N2 ఫార్ములాలో సబ్ చేస్తారు. సో ఇలా ఇచ్చిన తర్వాత టేబులర్ ఫామ్ ఉంటుంది. టేబులర్ ఫామ్ కూడా దిస్ ప్రొసీజర్ ఇన్ 10 minutes 2 marks, 1+1. సో విత్ ఈక్వేషన్ 1 mark అండ్ రిమైనింగ్ పార్ట్ 1 mark, 2 marks. అండ్ నెక్స్ట్ ఇండికేటింగ్ ఫార్ములా 1 mark. సో M1V1/N1 = M2V2/N2 అన్ని టైట్రేషన్స్కి ఇదే ఫార్ములా అండి. సో నెక్స్ట్ ఫర్ అన్ ఎర్రర్ అప్ టు 1%. సో అంటే ఎర్రర్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ మొలారిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలండి. ఎస్టిమేట్ ది అమౌంట్ అన్నాడు, ఫైనల్గా అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎర్రర్ 1% అప్ టు 1% వరకు 4 marks ఫుల్ మార్క్స్ వస్తాయండి. గ్రేటర్ దాన్ 1%, 1 to 2% అంటే 3 marks, 1 mark కట్ అవుతుందండి. సో అబౌవ్ 2% అంటే 2 marks కట్ అవుతుంది, ఓకే.
సో ఫైనల్గా క్యాల్కులేషన్స్ మనం రఫ్ క్యాల్కులేషన్స్ చేసి చూపించాలండి. సో వాటికి 1 మార్క్ టోటల్గా. సో 8 మార్క్స్. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మనకి 8 మార్క్స్ అండి. సో ఈ 8 మార్క్స్ 2 కాన్సన్ట్రేషన్స్ ఇస్తారండి. అంటే 20 మెంబర్స్కి 2 డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. ఓకేనా, మినిమం 2 డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఇస్తాడు. సో ఇది 8 మార్క్స్ ఈ విధంగా వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ థర్డ్ పార్ట్లో మనకి 4 ఉన్నాయండి, ఏబిసిడి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ విత్ ది ఫాలోయింగ్ టెస్ట్. సో హియర్ ఫస్ట్ ఇవ్వబడిన కార్బన్ సమ్మేళనంలోని ప్రమేయ సమూహం గుర్తించటండి. సో అందులోని ఇక్కడ మనకి 8 కాంపౌండ్స్ ఇచ్చాడండి. సో ఈ 8 కాంపౌండ్స్లో వాటికి మనం టెస్టులు చేసి ఆ ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫై చేయాలి. ఇచ్చిన కాంపౌండ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇది కూడా సిస్టమేటిక్ ప్రొసీజర్ బేస్ చేసుకొని మనం చేయొచ్చు. సో గివెన్ కాంపౌండ్, ఏ కాంపౌండ్ ఇచ్చాడు, కాంపౌండ్కి ఫిజికల్ స్టేట్ ఎయిదర్ సాలిడ్ ఆర్ లిక్విడ్. సాలిడ్ అయితే సాలిడ్ రాస్తారు, లిక్విడ్ అయితే లిక్విడ్, హాఫ్ మార్క్ అండి. ఫిజికల్ స్టేట్ అంటే భౌతిక స్థితి రాసినందుకు హాఫ్ మార్క్. నెక్స్ట్ ఇగ్నిషన్ టెస్ట్, సూటీ ఫ్లేమ్ మేబీ అరోమాటిక్, నాన్ సూటీ ఫ్లేమ్ ఎలిఫాటిక్. సో ఆ లిక్విడ్ని స్పాచులాలో తీసి ఫ్లేమ్ మీద ఉంచామనుకోండి, సో బర్న్ విత్ సూటీ ఫ్లేమ్, పొగతో కూడిన మంట వస్తే అరోమాటిక్ అండి. నాన్ సూటీ ఫ్లేమ్, ఓకే, పొగ లేకుండా మంట వస్తే ఎలిఫాటిక్ అండి. ఈ టెస్ట్కి హాఫ్ మార్క్ అండి. సాల్యుబిలిటీ అండి. సాల్యుబిలిటీ ఏదర్ వాటరు, సోడియం బైకార్బోనేట్, NaOH, డైల్యూట్ HCl, సదలేసిల్, వీటిలో సాల్యుబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సాల్యుబిలిటీకి 2 మార్క్స్. సో ఇన్ ఏదర్ సాల్యుబుల్ ఆర్ ఇన్సాల్యుబుల్. సో కరిగిందా లేదా. సో వాటర్ సాల్యుబుల్ ఆర్ ఇన్సాల్యుబుల్, కరిగిందా లేదా, కరిగింది అయితే కరిగిందని రాయండి, లేదంటే కరగలేదని రాస్తారు. NaOH, డైల్యూట్ HCl. సో సాల్యుబిలిటీ ఇవన్నిట్లో చెక్ చేస్తే 2 మార్క్స్ అండి. సో నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్, అంటే ప్రమేయ సమూహం గుర్తించే మరియు నిర్ధారించే పరీక్షలు అండి. సో ఇక్కడ మనకి జనరల్గా 8 కాంపౌండ్స్ ఉన్నాయండి. 8 కాంపౌండ్స్లో కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ ఫంక్షనల్ గ్రూప్ అయితే, ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల ప్రమేయ సమూహం ఉంటే వాటికి టెస్ట్లు అండి. టెస్ట్ విత్ న్యూట్రల్ FeCl3. తటస్థ FeCl3 అంటే మీనింగ్ ఏంటంటే ఫెర్రిక్ క్లోరైడ్. తటస్థ ఫెర్రిక్ క్లోరైడ్ రావడంతో చర్య అని రాస్తే 2 మార్క్స్ అండి. ఓకే, ఎస్టరిఫికేషన్, ఎస్టరీకరణం పరీక్షకి 1 మార్క్. సో టోటల్ 3 మార్క్స్, బిఫోర్ 3 మార్క్స్, 6 మార్క్స్ అయిపోయిందండి. సో ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఇస్తే. నెక్స్ట్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆల్డిహైడ్లు మరి కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు టెస్ట్ విత్ 2,4-DNP, అంటే 2,4 డైనైట్రోఫెనైల్ హైడ్రజిన్. 2,4 డైనైట్రోఫెనైల్ హైడ్రజిన్. ఈ టెస్ట్ రాస్తే 2 మార్క్స్ అండి. సో టెస్ట్ విత్ సిప్స్ రియేజెంట్కి 1 మార్క్ అండి. ఓకేనా, సిప్స్ రియేజెంట్కి 1 మార్క్. అంటే ఆల్డిహైడ్ కీటోన్స్కి ఎనీ ఫంక్షనల్ గ్రూప్ 3 మార్క్స్, ఐడెంటిఫికేషన్ 2 మార్క్స్ అండ్ కన్ఫర్మేషన్ 1 మార్క్. అంటే గుర్తించే పరీక్షకి 2 మార్క్స్, కన్ఫర్మేషన్ టెస్ట్కి 1 మార్క్ అండి. నెక్స్ట్ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో ఆల్కహాలిక్ మీన్స్ ఆల్కహాల్, OH ఫంక్షనల్ గ్రూప్. సో ఎస్టరిఫికేషన్ టెస్ట్ 2 మార్క్స్ అండ్ ఐడోఫార్మ్ టెస్ట్ 1 మార్క్. ఎస్టరీకరణ పరీక్షకు 2 మార్క్స్ అండి. ఓకేనా, ఐడోఫార్మ్ టెస్ట్కి 1 మార్క్. ఐడోఫార్మ్ టెస్ట్కి 1 మార్క్ అండి. నెక్స్ట్ ఫెనాల్స్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు టెస్ట్ విత్ న్యూట్రల్ FeCl3, తటస్థ FeCl3 అండి. సో 2 మార్క్స్. ఫెర్రిక్ క్లోరైడ్ FeCl3. లెబర్మన్ నైట్రసో టెస్ట్, లెబర్మన్ నైట్రసో పరీక్ష 1 మార్క్. ఇది కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ 3 మార్క్స్. నెక్స్ట్ ఇమ్యూనో గ్రూప్ టెస్ట్ విత్ సోడియం నైట్రైడ్, డైల్యూట్ HCl అండ్ బీటా నాఫ్థల్. సో టెస్ట్ విత్ సోడియం నైట్రైట్, ఓకే, డైల్యూట్ HCl అండ్ బీటా నాఫ్థల్. సో ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఎజో డై టెస్ట్. సో 2 మార్క్స్. నెక్స్ట్ కార్బాలెమాన్ టెస్ట్ 1 మార్క్. సో ఇట్ ఈస్ ది 3 మార్క్స్. సో ఫైనల్లీ హియర్ 6 మార్క్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఇవ్వబడిన కార్బన్ సమ్మేళనంలోని ప్రమేయం గుర్తించడానికి 6 మార్క్స్ అండి. సో హాఫ్ మార్క్ ఫిజికల్ స్టేట్ భౌతిక స్థితికి, హాఫ్ మార్క్ ఇగ్నిషన్ టెస్ట్ అండ్ ఇగ్నిషన్ పరీక్షకి. సో సాల్యుబిలిటీ 2 మార్క్స్. సో ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ 2 మార్క్స్, గుర్తించే పరీక్ష 2 మార్క్స్, కానీ నిర్ధారణ పరీక్షకి 1 మార్క్. టోటల్గా 6 మార్క్స్ అండి. థర్డ్ పార్ట్లో B ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్. సో కొలాయిడల్ ద్రావణం తయారు చేయడం, దీనికి 6 మార్క్స్. ఏవైనా థర్డ్ పార్ట్ ఏదైనా సరే 6 మార్క్సే. సో ప్రిపరేషన్ ఆఫ్ 1 లియోఫిలిక్ సాల్.
ఒక లియోఫిలిక్ సాల్ట్ ప్రిపరేషన్ 3 మార్క్స్, లియోఫిలిక్. ఓకే, సో ప్రిపరేషన్ ఆఫ్ 1 లియోఫోబిక్ సాల్ట్ ప్రిపరేషన్ కూడా 3 మార్క్స్ అండి. లియోఫిలిక్ సాల్ట్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్టార్చ్, గమ్ము, జెలటిన్ వస్తాయండి. లియోఫోబిక్ సాల్ట్స్ AlCl3, FeCl3, AlOH థ్రైసాల్ అండ్ FeOH థ్రైసాల్. సో 3 మార్క్స్, టోటల్ 6. థర్డ్ C, chromatography 6 marks. So preparation of chromatographic paper. So here chromatography means paper chromatography is in this chromatography you have to learn about. ఇందులో పత్ర క్రోమటోగ్రఫీ గురించి మనం నేర్చుకుంటామండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్రోమటోగ్రఫీని నేర్చుకుంటారండి. సో డిఫరెంట్ టైప్స్ క్రోమటోగ్రఫీ ఉంది, ఇక్కడ పేపర్ క్రోమటోగ్రఫీని తీసుకుంటామండి. సో ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ పేపర్ని మనం సో ప్రిపరేషన్ చేసినందుకు 2 మార్క్స్ అండి. ఓకే, సో ఇల్యూషన్, సో దాన్ని ఇల్యూషన్ కాంపోనెంట్స్, ఇల్యూషన్ ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ ఇల్యూషన్కి 2 మార్క్స్ అండి. ఆర్ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి 2 మార్క్స్. ఆర్ఎఫ్ వాల్యూని రిటెన్షన్ ఫ్యాక్టర్, ఓకే, రిటెన్షన్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయడానికి 2 మార్క్స్ అండి. సో ఇది 6 మార్క్స్ టోటల్. నెక్స్ట్, సో థర్డ్ డి, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్ల గుణాత్మక పరీక్ష. ఆర్ థర్డ్ డి అగైన్ 2 parts, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. సో ఇన్ బ్యాచ్లో 20 మెంబర్స్లో 10 మెంబర్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్తారండి, 10 మెంబర్స్ ప్రోటీన్స్. ఓకే, సో కార్బోహైడ్రేట్స్, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్. సో ఇక్కడ 3 టెస్టులు ఉన్నాయండి, ఈచ్ టెస్ట్కి 2 మార్క్స్. ఈ 3 టెస్టులు రాయాలి. కార్బోహైడ్రేట్స్ ఇచ్చినప్పుడు టెస్ట్ విత్ కాన్సన్ట్రేట్ H2SO4, కార్బోహైడ్రేట్స్ ఇస్తాడు, ఆ టెస్ట్ చేయాలండి. అలాగే మాలిస్ టెస్ట్, మాలిస్ పరీక్షకి 2 మార్క్స్. సో నెక్స్ట్ బెండిక్స్ దానంతో చర్యకి 2 మార్క్స్ అండి. సో ఈ 3 టెస్టులు చేస్తే కార్బోహైడ్రేట్స్కి 3 to 6 మార్క్స్. ఓకే, సో బైయూరేట్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ గుణాత్మక పరీక్షలు చూడండి. బైయూరేట్ టెస్ట్కి 2 మార్క్స్ అండి. సో జాంతో ప్రోటీన్ టెస్ట్కి 2 మార్క్స్, నిన్హైడ్రిన్ టెస్ట్కి 2 మార్క్స్ అండి. సో డైరెక్ట్గా రియేజెంట్ టెస్టులు రాస్తే ఒక్కో టెస్ట్కి 2 మార్క్స్, 6 మార్క్స్. థర్డ్ పార్ట్లో ABCD, ఈ 4 పార్ట్స్లో ఏదో ఒక పార్ట్ వస్తుందండి. ఒక సెక్షన్కి, మార్నింగ్ సెక్షన్కి B వచ్చింది అనుకోండి, B అంటే ఇది కొలైడ్స్. ఆఫ్టర్నూన్ సెక్షన్కి D వస్తుందండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. సో నెక్స్ట్ బ్యాచ్కి C రావచ్చు, ఆ నెక్స్ట్ బ్యాచ్కి A రావచ్చు అండి. ABCDలో ఏదైనా వస్తుందండి బ్యాచ్ కంప్లీట్గా. ఓకేనా, సో ఏదో 1 పార్ట్ వస్తుంది ABCDలో. సో ఏ పార్ట్ వచ్చినా సరే 6 మార్క్స్ ఏనండి. సో నెక్స్ట్ వైవా వాయిస్కి 2 మార్క్స్. వైవా వాయిస్కి 2 మార్క్స్ అంటే, సో వైవా వాయిస్ అంటే ప్రాక్టికల్ సంబంధించి మీకు వైవా వాయిస్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైట్రేషన్ ఏమైనా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ వచ్చిందనుకోండి, ఈక్వేషన్ అడుగుతాడు. వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి ఈక్వేషన్, సో ఇండికేటర్ ఏంటి ఇచ్చేశారు, సో ఫార్ములా, ఓకే, కలర్ చేంజ్ ఏంటి, ఎండ్ పాయింట్ ఏంటి, ఓకే, అంతిమ స్థానం ఏంటి, సూత్రం ఏంటి, ఫార్ములా ఏంటి, ఇవన్నీ అడుగుతాడండి. అలాంటివి. లేదా సాల్ట్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి, అదే గుణాత్మక విశ్లేషణకు వచ్చేటప్పటికి, సో గివెన్ సాల్ట్లో యానియాన్ ఏంటి ఐడెంటిఫై చేసావు, సో ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటి, గుర్తించే పరీక్ష ఏంటి, కన్ఫర్మేషన్ టెస్ట్ నిర్ధారణ పరీక్ష ఏంటి, సో ఆ క్యాటయాన్ ఏ గ్రూప్ క్యాటయాన్, గ్రూప్ విభజన పట్టికలో ఏ గ్రూప్ క్యాటయాన్. ఓకేనా, సో వాటి కన్ఫర్మేషన్ టెస్ట్, ఐడెంటిఫికేషన్ టెస్ట్, గుర్తించే పరీక్ష, నిర్ధారణ పరీక్ష, ఈ టెస్ట్లో అడుగుతారండి. సో వాటికి సంబంధించి మీరు మినిమం ఆన్సర్ చెప్పాలండి. సో మీకు వాటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే, సార్ నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతగా లేదని డైరెక్ట్ చెప్పేస్తే, మీకు వీలైతే థియరీ ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వైవా వాయిస్ అనేది ఏంటంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది తెలియడం గురించి వైవా వాయిస్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ 2 మార్క్స్, రికార్డ్ 2 మార్క్స్, టోటల్గా 30 మార్క్స్ అండి. ఓకే.